కూర్చో 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 నేను చెప్పేది ప్లీజ్ కూర్చో. ఇలా చూడు, నేను అన్నయ్య ఉన్న డబ్బులన్నీ పోగు చేసి ఫ్లాట్ కొనేసాం. లోన్ రీపే చేయడానికి 20 సంవత్సరాలు పైన పడుతుంది. అందుకని దయచేసి నువ్వు సెకండ్ అవి చూడకుండా ఈ ఇంట్లోనే సంతోషంగా ఉంటాం డిసైడ్ అయిపో మా. ప్లీజ్ ప్లీజ్ మీ బాబాయ్ బోల్డ్ డబ్బులు పెట్టి సెల్ ఫోన్ కొన్నాడు. ఇది ఆట వస్తువు కాదు. వెళ్ళు వెళ్ళు, ఆఫీస్కి వెళ్ళు, వెళ్ళరా. మమ్మీ మమ్మీ ప్లీజ్ లాస్ట్ కార్టూన్ మమ్మీ. టీవీ చూస్తే కళ్ళు దెబ్బతింటాయని చెప్పాను కదా, వద్దురా తల్లి ప్లీజ్. ఇదిగో మమ్మీ మమ్మీ నువ్వు నానమ్మ పిన్ని ఇన్ని సీరియల్ చూస్తున్నారు కదా, మీ కళ్ళు దెబ్బతినవా? నోరు పోయిరా, స్కూల్కి వెళ్ళినప్పటి నుంచి నీకు నోరు ఎక్కువైపోయింది. త్వరగా బయలుదేరండి, రండి రండి త్వరగా. అనయ్య మనం లోన్ పేపర్స్ అవి ఇచ్చేసాం కానీ ఇంకా డాక్యుమెంట్స్ రాలేదు. అవునరా, నేను బస్ ఎక్కించొస్తాను. సరేనా, బాయ్ బాయ్ బాయ్. అయ్యో నువ్వు మర్చిపోయి ఉంటావు అనుకున్నాను, ఇంకా మర్చిపోలేదంటే. సరే ఇదిగో 5 గంటల్లోగా ఇంటికి వచ్చేసాయి. సరే సరే వెళ్ళొస్తానమ్మా. వస్తానని వెళ్ళవే, తినమని చెప్తున్నానా? తిండి మానేసి చీపు పుల్లలా తయారవుతోంది. మనం ఏమిట్రా పూజ రూమ్ లో ఇంకా ఫోటోలు తగిలించలేదా? అయ్యో నిన్న పని వాడు తొందరగా వెళ్ళిపోయాడు అన్నయ్య. ఖచ్చితంగా వాడు పంపిస్తానులే. మర్చిపోకుండా ఈ రోజు ఆ పని పూర్తి చేయాలి. ప్రామిస్ ప్రామిస్. అమ్మ ఆఫీస్ టైం నేను వెళ్ళొస్తాను. సరే వెళ్ళరా. వస్తానమ్మా. వెళ్ళరా. బాయ్ రా. ఓకే అన్నయ్య. అమ్మ నేను బయలుదేరతా. ఓకే బాయ్. వెళ్ళిరా, Okay, see you. జాగ్రత్తగా Bye. వెళ్ళరా. సరే బా నేను వెళ్ళొస్తాను. సరే మనో, అమ్మా నేను వెళ్ళొస్తాను. వెళ్ళిరారా. అమ్మా నేను వెళ్ళొస్తానమ్మా. అమ్మా రేయ్ ఎందుకురా అరుస్తున్నావు? ప్రియ స్నానం చేస్తుంది అనుకుంటాను, చెవులు చిల్లులు పడుతున్నాయి. పో. సరే నేను వెళ్ళొస్తానని చెప్పింది నీకేమ్మా? తెలుసు తెలుసు, వాళ్ళకం చూడు. సార్ నో హ్యారీ, కమ్ బ్యాక్ డౌన్, కమ్ బ్యాక్. సార్ సార్ మీ కుక్కర్ కాస్త కంట్రోల్ చేయండి సార్. మీరెవరు? నమస్కారం సార్, నా పేరు మనోహర్. నిన్నే 13B షిఫ్ట్ అయ్యాను. ఓ హలో, నా పేరు నాగరాజు. హలో. వాచ్మన్ చెప్పిన కొత్త ఫ్యామిలీ మీరేనా? అవును సార్. సామాన్లు అవి సర్దుకోవడం, కార్పెంటర్లో పని చేయడం ఒకటే రొదగా ఉందండి. సార్ సో సారీ సార్, నేను ఎన్నోసార్లు వాళ్ళతో చెప్పాను కానీ నా మాట వింటలేదు. నో ప్రాబ్లం. కొత్త బిల్డింగు, ఎవరి మీద కంప్లైంట్ చేయలేం, కానీ నేను చెయ్యొచ్చు. నాకు ఆ దేవుడు అందరిలా కాకుండా చెవులు మాత్రమే ఇచ్చాడు. వాటిలో దూది పెట్టుకోలేక చస్తున్నానండి. అవును సార్, సారీ సార్, నాకు అసలు లేట్ అవుతుంది, నేను బయలుదేరతాను. నాకు వచ్చే ఫ్రైడే హాలిడే, వీలైతే మా ఇంటికి భోజనానికి రండి. ష్యూర్, తప్పకుండా వస్తాను. వచ్చే ఫ్రైడే. ఓకే బాయ్ హ్యారీ. మిస్టర్ మనోహర్, సార్ చెప్పండి. మనం ఉన్నది 13వ ఫ్లోర్. లిఫ్ట్ లో వెళ్ళొచ్చుగా? యాక్చువల్లీ లిఫ్ట్ వర్క్ చేయడం లేదు, వెళ్ళేటప్పుడు వాచ్మెన్కి చెప్పేసి వెళ్తాను. అలాగా, సరే. కమ్ హ్యారీ. హ్యారీ పద. అరే
వెళ్దాం పద. Come on. Let's go, let's go, let's go. What the hell? అరే అయ్యో వాచ్మ్యాన్ మెల్లగా మెల్లగా కొట్టు వాచ్మ్యాన్. బా నీకు నా ఇల్లు తెలుసు కదా? తెలుసు సార్. 13B. అవును సార్. ఒక ఒంటి గంటన్నరకి వెళ్ళి పూజ రూమ్ లో మేకలు కొట్టేసి వచ్చాయి. అలాగే. సరేనా? ఇదిగో 50 రూపాయలు ఉంచు. అయ్యో 1-1:30 మధ్య వెళ్ళకు. సీరియల్ చూస్తూ ఉంటారు, నిన్ను చావు కట్టేస్తారు. ఆ టైం దాటాకి వెళ్ళు. అలాగే. సరేనా? రైట్. వాచ్మ్యాన్ సార్ మన బిల్డింగ్ లో లిఫ్ట్ సరిగ్గా వర్క్ చేయడం లేదు. ఆ సర్వీస్ కంపెనీ వాళ్ళకి ఫోన్ చేసి రిపేర్ చేయమని చెప్పు. చెప్తాను సార్, చెప్తాను. సరే నేను వెళ్ళొస్తా. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ కేడే. హే మార్నింగ్. ఫైన్. హౌ ఆర్ యు రా? ఐఎమ్ ఫైన్ రా. కాంక్రీట్ జల్లి వచ్చిందా? ఆ సంగతి తర్వాత చూద్దాం గానీ ముందు నీ కొత్త ఇల్లు ఎలా ఉందో చెప్పరా. ఇంటికి రా. ఫ్యాంటాస్టిక్. అలాగా? ఉదయాన్నే లేచి కిటికీ తెరిచావనుకో, బయట ఎదురుగా మ్యాన్ హ్యాటన్ లాంటి ఒక వ్యూ. ద క్రాస్ వెంటిలేషన్స్ అవుట్ స్టాండింగ్. సూపర్. హలో హలో, వస్తున్నా. ఎవరిది ఉదయాన్నే? హలో. అయ్యో నాకు లోన్ వద్దండి, ఉదయాన్నే ప్రాణాలు తీస్తారు. ఫోన్ నంబర్ మనకు అలాట్ చేయడానికి ముందుగానే వీళ్ళు యాడ్ ఏజెన్సీకి ఇచ్చేస్తారు కాబోలు. కొత్త ఇల్లు, కొత్త ఫోను, అదిరిందిరా. ఎంజాయ్. రే ఎవరితోనూ నాకు చేతిలో చిల్లి గవ్వలేదు, డిస్కౌంట్ లో కొన్నాను. చాలా అబ్బా, చీప్ ఫోన్, ఊరుకోరా. చూడడానికి పాష్ గా ఉంది. ఏమైంది రే? ఏంట్రా? ఈ ఫోన్ ఎక్కడ కొన్నావో అక్కడికి వెళ్ళి ముందు దీన్ని మార్చు. ఏ కెమెరా లెన్స్ లో ఏదో ప్రాబ్లం ఉంది. ఉదయం కరెక్ట్ గానే ఉంది. అలాగే. ఏది ఓ స్మైల్ ఇచ్చుకో చూద్దాం. నీకంటే ఇదే అందంగా ఉంది కదా? ఆ. అయితే లెన్స్ లో ఏ ప్రాబ్లం లేదు. ఒక నిమిషం చూడు. ఫోన్ కి ఏం కాలేదురా. ఫోటో తీసింది మా అన్నయ్య కొడుకు. ఓహో. తీసేటప్పుడు కాస్త షేక్ చేసి ఉంటాడు. అలాగైతే సరే సరే. పని చూసుకుందాం పదా. ఓకే. వర్కర్స్ అందరూ వచ్చారా? వచ్చేసారు. కౌంట్ చేశారా? చేశాం సార్. లక్ష్మి, సీతకి ఈ విషయం చెప్పి నన్ను ఎలాగైనా కాపాడు. ఇది నీ వల్లే అవుతుంది. ఇలా చూడు సురేష్, మన ఇద్దరం మాట్లాడుకోవడం సీత చూసిందంటే. అయ్యో సీత వచ్చేసింది. హారి పాపిస్తాడు ఆపేశాడే. అయ్యయ్యో వాడు దీన్ని చూశాడా? లక్ష్మి సీతతో ఏమన్నా చెప్తుందా? ఏమీ తెలియకుండా ఆపేశాడేవి. అయ్యో అత్తయ్య, ఈ టీవీ సీరియల్ కదని మీరే రాయొచ్చు. మీరు రాశారంటే సీరియల్ సూపర్. నిజమే, నేను రాస్తే గ్యారంటీగా సీరియల్ హిట్టే. సరేరా, ఆశల పలికి సీరియల్ స్టార్ట్ అవబోతుంది. ఛానల్ మార్చు. రిమోట్ ఏది? మీ వెనకాలే ఉంది తీసుకో, అత్తయ్య. మార్చు. త్వరగా మార్చు. మార్చు. అత్తయ్య, లాస్ట్ వీక్ ఏమైంది? లాస్ట్ వీకా కాలింగ్ బెల్ మోగింది. సరే. లక్ష్మి నిండు చూలాలు. తలుపు తెరవబోతో ఆమెశాడు. వచ్చింది ఎవరో తెలీదు. మ్యూజిక్ మాత్రం భయంకరంగా ఉంది. ఏమైంది? ఏంటి వర్క్ చేయట్లేదు. సరే ఇది వదిలే, బ్యాటరీ అయిపోయి ఉంటుంది. దగ్గరికి వెళ్ళి మార్చు. ముందు వెళ్ళి మార్చు. ఏమైంది దీనికి? ఛానల్ చేంజ్ అవ్వటం లేదు. ఎందుకబ్బా మారడం లేదు? ఆగాగు, ఏమిటది? ఏదో కొత్త సీరియల్ లా ఉంది. కొత్త ఇంట్లో కొత్త సీరియల్. బుద్ధిగా ఇదే చూస్తే పోలా. ఆ ఆశల పల్లకి హనుమంతుడు తోకలా సాగదీస్తున్నాడు. ఉమా వాళ్ళమ్మ కడుపుతో ఉన్నప్పుడు ఆ సీరియల్ స్టార్ట్ అయింది. ఇప్పుడు ఉమే కడుపుతో ఉంది.
కల నెరవేరింది. ఎలా ఉందమ్మా మన సొంత ఇల్లు? బ్రహ్మాండంగా ఉంది, కానీ రేటే ఎక్కువ అనుకుంటా. ఏంటమ్మా నువ్వు? నీ సంతోషమే మా అందరికీ ముఖ్యం. లోనే కదా, నేను అన్నయ్య ఈజీగా కట్టేస్తాం. ఏమైంది లిఫ్ట్కి? వాచ్మ్యాన్! సరిపోయింది, ఇంకా అయిపోయాం. హాయ్, ఏమైంది? ఇలా ఆయాసపడుతున్నారు? నీకోసం 13 అంతస్తులు కష్టపడి ఎక్కొచ్చాను. ఆయాసం నాకు ఏమొస్తుంది? లిఫ్ట్ సరిగ్గా వర్క్ చేయడం లేదని వాచ్మెన్కి చెప్పి వెళ్ళాను. వాడు రిపేర్ చేయించినట్లేదే. వెళ్ళలేదే? నిద్రపోయారు. ఏయ్, దేవుడి ఫోటోలు ఇంకా తగిలించలేదా? ఆ వాచ్మెన్కి 50 రూపాయలు ఇచ్చి వెళ్ళాను, వచ్చి మేకలు కొట్టమని. రానేలేదా? సోమరిపోతు. వాచ్మెన్ మధ్యాహ్నమే వచ్చాడు, కానీ పూజ రూమ్ గోడకి మేకలు దిగట్లేదు. భీమ్ ఉంటే దిగవుగా. హలో మేడం, ఇంజనీర్ పెళ్ళామని తెలుసులే, అందుకని అన్ని నీకు తెలిసి డిసైడ్ అయిపోయావా? పూజ రూమ్ ఫుల్గా భీమ్ ఉందా? నాకేం తెలుసు. సరే ఓపెన్ చేయి, త్వరగా హ్యామర్ తీసుకురా. నేనే మేకలు కొట్టేస్తాను, లేదంటే అన్నయ్య నన్ను కొట్టేస్తాడు. అవును కమలా, చేసిన పాపం ఊరికే పోతుందా? అది ఎన్ని కుటుంబాలు కూల్చింది. ఇప్పుడు తనదాకా వస్తే గాని ఆ కష్టం విలువేమిటో తెలియలేదు. పైన దేవుడనేవాడు ఒకడున్నాడని ఇప్పటికైనా అర్థం చేసుకుంటే పర్వాలేదు. సంటిబిడ్డకేగా. నేను చెప్తే అప్పుడు ఎవ్వరూ నమ్మలేదు. ఇప్పుడు చెప్తున్నాను, కుటుంబంలో ఒక్కరిని కూడా వదలకుండా పట్టి పీడిస్తుంది చూడు. అమ్మ ఎవరి గురించి సోది మొదలెట్టింది? అయ్యో సోదేం కాదు, ఓ వారంగా ఆశల పెళ్లికి సీరియల్ చూడడం కుదరలేదు, అందుకే కమలా ఆంటీ ఏమైందని అడుగుతున్నారు. అది కాదే, ఇన్నేళ్ల నుంచి అదే సీరియల్ చూస్తున్నారు, మీకు బోర్ కొట్టడం లేదా? ఊరికే వేళాకోళం చేయొద్దు, ఒకే ఒక ఎపిసోడ్ చూడండి, తర్వాత చెప్పండి. పోవే, నాకు వేరే పని లేదనుకున్నావా? సరే ఈ గొడవకే గాని ఈ 5 రోజుల నుంచి సీరియల్ చూడడం పిచ్చిపోయినట్టుంది. అవును వాళ్ళింటికి వచ్చా. ఏంటి? ఉండు, కొంచెం ఉండు. మనో ఫోన్ మాట్లాడుతున్నాను, ఏమిటా సౌండ్? ఏంటి?